హాయ్, అపర్ణాస్ కిచెన్కి స్వాగతం. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో మెంతి కూరతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. ఇది 2 పెద్ద కట్టలు మెంతి కూరకి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు తీసుకున్నాను. చింతపండు చిన్న నిమ్మకాయ అంత తీసుకున్నానండి. మీ రుచికి తగినంతగా తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులతో ఈ పచ్చడికి చాలా రుచి వస్తుంది. ఇవి కాకుండా తగినంత ఉప్పు, పోపు దినుసులు కావాలి మనకి పచ్చడి చేసుకోవడానికి. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టండి, లేదంటే చిల్లుతాయి అవి. ఆ తర్వాత మూత తీసి కాసేపు వేయించండి. కొద్దిగా వేగితే చాలు, పచ్చిమిర్చి పచ్చిదనం పోయే వరకు. ఆ తర్వాత తీసి చల్లార్చుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించి తీసిన నూనెలోనే పోపు చేసుకుందాము. ముందుగా ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా మినపప్పు, జీలకర్ర. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. తర్వాత ఇంగువ వేసుకున్నాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పోపును వేరే గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి అది వేడైన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకొని ఆ మెంతి కూర పచ్చితనం పోయే వరకు కాస్త వేయించుకోవాలి. ఇంకా ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చిని చల్లార్చుకున్న తర్వాత ఒక చట్నీ జార్లోకి తీసుకొని దాంట్లో వేయించిన నువ్వులు, చట్నీకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. ఇక్కడ మెంతి కూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మనం కచ్చాపచ్చగా నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్లో చల్లారిన మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ గ్రైండ్ అయిపోయి రెడీగా ఉందండి. చూసారా ఎంత బాగుందో కలర్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపుని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకా మన మెంతి కూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంతో కానీ, జొన్న రొట్టెలతో కానీ, చపాతీలతో కానీ దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మెంతి కూర మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు. సో ఈ హెల్తీ, టేస్టీ అండ్ సింపుల్ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆ తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో చూసిన వెంటనే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటానండి. అప్పటి వరకు సెలవు. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.